వర్షాకాలం పార్లమెంట్ సమావేశాలు సెలవులు మినహాయిస్తే 21 రోజులు జరిగాయని అందులో బీసీ రిజర్వేషన్ల అంశం ఒక్కసారి కూడా చర్చకు రాకపోవడం దారుణమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రశ్నించాల్సిన ఇండియా కూటమి ప్రశ్నించలేదని, చేయాల్సిన ఎన్డీఏ కూటమి చేయలేదని రెండు కూటములు బీసీలకు అన్యాయం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల చంద్రం బృందం 42% బీసీ రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఆగస్టు 27 నుంచి డిసెంబర్ 27 వరకు నిర్వహించనున్న 33 జిల్లాల పర్యటన పోస్టర్ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. పోరాడదాం 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 జై జై బీసీ జై జై బీసీ వర్ధిల్లాలి వర్ధిల్లాలి. బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు పెంచాలనే జరుగుతున్న ఉద్యమానికి మద్దతుగా బీసీలకు మేము కూడా బీసీ ఉద్యమానికి అండగా ఉంటామని చెప్పి ఈరోజు బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఒక ఉద్యమ కార్యాచరణ తీసుకున్నటువంటి తెలంగాణ దళిత సంఘాల ఐకాస రాష్ట్ర కమిటీ, అదేవిధంగా ఈ అధ్యక్షులు రాష్ట్ర కమిటీ అధ్యక్షులు మిత్రుడు బత్తుల చంద్రం గారు, అదేవిధంగా ఆత్మీయ మిత్రులు రాష్ట్ర నాయకులు సునీల్ గారు, వనం రమేష్ గారు, భీమరావు గారు, జనార్దన్ గారు, గట్టు రవి గారు, ఎరకల సంఘం నాయకులు సదానందం గారు, కుతాడి రవికుమార్ గారు, అదేవిధంగా మా అన్న రాష్ట్ర బీసీ నాయకులు మాజీ ఎంపీపీ భాస్కరాచారి గారు, వెంకటేష్ గౌడ్ గారు, కౌన్సిలర్ బాలకృష్ణ గౌడ్ గారు, అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ గారు, బీసీ సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్ గారు, సురేష్ చారి గారు, అదేవిధంగా మా మహిళామణి సోదరులకు, ప్రింట్ మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమ జైభీములు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు పెంచాలని ఇప్పటి వరకు ఈ సోషల్ కాజ్ మీద బీసీలే ఉద్యమం చేపట్టడం జరిగింది.